వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్. ఈ వెజ్ రైస్‌లోకి ఎంతో రుచిగా ఉండేటటువంటి రైతాని గూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. వెజ్ రైసు, రైతా 2 పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. మంచి హెల్తీ రెసిపీ. ఎలా చేయాలో చూపిస్తాను. చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ వెజిటబుల్ రైస్ చేసుకోవడానికి నేనిక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్‌ని 2 సార్లు కడిగి, ఈ బాస్మతి రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి, ఒక అరగంట నానబెట్టుకుంటున్నానండి. అరగంట గాని నానబెట్టుకున్నామంటే రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉడుకుతుందనమాట. అలాగే నేనిక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను గదా! మీరు కావాలి అంటే నార్మల్ రైస్‌తో అయినా చేసుకోవచ్చు. కానీ బాస్మతి రైస్ అయితే బావుంటుందనమాట. నేను ఒక అరగంట నానబెట్టేసి తర్వాత చూపిస్తాను మీకు. ఈ రైస్ నానేలోపు మీకు రైతా చేసి చూపిస్తాను. ఈ రైస్‌లోకి చాలా బావుంటుంది టేస్ట్. ఒక కప్పు పెరుగుని తీసుకున్నాను నేను. పెరుగు మరీ ఎక్కువ చిక్కగా ఉందని కొంచెం నీళ్లు పోసానండి. ఈ నీళ్లు గూడా పోసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే క్యారెట్ తురుము కొద్దిగా వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా, కొన్ని కీరదోసకాయ ముక్కలు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్నారనుకోండి రైతా రెడీ. ఈ రైతా నేను చెప్పబోయే రైస్‌లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న రైతాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఏదైనా గిన్నెలోకి ఒక 2 లీటర్ల దాకా నీళ్లు తీసుకొని, ఆ నీళ్ళల్లో 2 టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. దీంట్లోనే 3 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 యాలకులు, ఒక టేబుల్ స్పూన్ ఆయిలు, ఒక అరబద్ద నిమ్మబద్దని పిండుకోండి. ఇలా ఆయిలు, నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ మెతుక్కి మెతుక్కి అంటుకోకుండా బాగా వస్తుందనమాట. ఇలా నిమ్మరసం గూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసి నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్లు బాగా మరుగుతున్నాయి అన్నప్పుడు మనం ముందుగా ఒక అరగంట నానబెట్టుకున్నాం గదా రైస్, ఆ రైస్ మొత్తాన్ని నీళ్ళల్లో వేసుకొని ఒక 95% ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. అంటే మనం అన్నం ఎలా వండుకుంటామో అదే విధంగా ఉడికించుకోవాలనమాట. లైట్ పలుకుగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికించినా గానీ మీరు ఫ్రైడ్ రైస్ అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది. అందుకని లైట్‌గా పలుకుగా ఉండేటట్లు ఉడికించుకోండి. మీరు చేత్తో పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. అలా లైట్ పలుకుగా ఉండేటట్లు ఉడికించుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని ఈ విధంగా తీసేసి ఏదైనా ప్లేట్‌లో వేసుకొని ఆరబెట్టుకోండి. ఇలా రైస్‌ని రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడేం చేస్తారంటే ఇలా బాండిల్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల రైస్ టేస్ట్ చాలా బావుంటుంది. ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే మొత్తం ఆయిల్‌తో జేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకును తుంచుకొని వేసుకోండి. అలాగే జాపత్రి కొద్దిగా, 1 ఇంచు చెక్క, 3 యాలుకలు, 3 లవంగాలు, అనాస పువ్వు ఒకటి వేసుకొని మసాలా దినుసులు లైట్‌గా వేయించుకోండి. మసాలా దినుసులు వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర గూడా వేసుకొని వేగనివ్వండి. ఇవన్నీ వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, హాఫ్ కప్పు సన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు, హాఫ్ కప్పు సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, హాఫ్ కప్పు పచ్చి బఠానీ వేసుకొని వేయించుకోవాలి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. ఇంకా వెజిటబుల్స్ ఏమన్నా కావాలన్నా మీరు వేసుకోవచ్చండి. ఈ కూరగాయ ముక్కలు ఇంకొద్దిగా ఎక్కువ కావాలన్నా మీరు కొద్దిగా ఎక్కువ వేసుకొని వేయించుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు పచ్చి బఠానీలు తీసుకునే పనైతే కొద్దిగా ఉడికించి తీసుకోండి. తొందరగా వేగి బావుంటాయన్నమాట తినేటప్పుడు. ఇవి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయిస్తూ ఉండండి. ఇవి లైట్‌గా వేగుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేస్తారంటే ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక చిన్న కట్ట పుదీనాను తీసుకొని ఆకుల వరకు విడదీసి వేసుకోండి. అలాగే కొత్తిమీరను గూడా ఒక చిన్న కట్ట తీసుకొని నీట్‌గా కడిగి వేసుకోండి. దీంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయల దాకా ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి మటుకు. అలాగే 1 ½ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దనుకుంటే మీరు అల్లం 1 ఇంచు, వెల్లుల్లి ఒక 4, 5 రెమ్మల్ని తీసుకొని ఈ మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేనిక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఈ కూరగాయ ముక్కలు గూడా ఆయిల్‌లో బాగా వేగాయి కదా! ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పుదీనా పేస్ట్‌ని కూడా వేసి ఇది కూడా బాగా వేయించేసేయండి. ఆయిల్‌లో బాగా వేగాలి పుదీనా పేస్ట్. అప్పుడే టేస్ట్ బావుంటుందనమాట. ఆ పచ్చి వాసన అంతా పోవాలి. అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు పుదీనా పేస్ట్ బాగా వేగి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది గదా! రైస్ మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి గూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. రైస్‌ని ఈ విధంగా కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి కలపాలండి. అప్పుడే మీకు
ఆ టేస్ట్, ఫ్లేవర్ బావుంటుందనమాట. ఫ్రైడ్ రైస్‌లకి ఎప్పుడైనా హై ఫ్లేమ్‌లో పెట్టి కలపాలి. ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో కొన్ని నేను వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇవి మీ ఆప్షనల్ అండి. మీకిష్టముంటే వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ మనం తినేటప్పుడు పంటి కింద అక్కడక్కడ ఇవి గూడా తగులుతూ టేస్ట్ చాలా బావుంటుంది రైసు. ఈ జీడిపప్పులు గూడా వేసుకొని బాగా కలిపేయండి. చూడండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది రైసు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్‌గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని మొత్తం బాగా కలుపుకున్నారంటే వెజిటబుల్ రైస్ రెడీ. ఇలా చేసుకున్న రైస్‌లోకి ఈ రైతా వేసుకొని తినండి. చాలా చాలా బావుంటుంది టేస్ట్. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బావుంటుంది. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్తీ రెసిపీ. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది? మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన అశోక్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.